అభివృద్ధి అంటే పక్కింటి కన్నం వేయడమా అని ఎమ్మెల్యే సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నో తెలుసుకున్నారని సంతోషమని అన్నారు. చట్టసభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని, మీ సంసారం చక్కబెట్టుకోకుండా మా సంసారంలో ఎందుకు చిచ్చు పెడుతున్నామని ఆయన సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి అంటే పక్కింటి కన్నం వేయడమేనా? 20 నెలల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమిటో చెప్పాలని ఆయన సంజయ్ నిలదీశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానపరమైన ఒక నిర్ణయమని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో జగిత్యాల్లో ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగింది, దానికి స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అభిప్రాయం తీర్పాలని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. సరే, ఎవరైనా స్పీకర్ గారు తీర్పు గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ విత్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు గమనించారు. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన నేను పత్రికలు ఇవాళ ఉదయమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించాను. సంతోషం. నేను ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైన కానీ చట్టసభకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమని కానీ ఆ విధంగా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నీ సంసారం చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు బుద్ధిగల ఇల్లాలుగా ఏదైతున్నదో, బుద్ధిగల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో, నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడికి కన్నం వేయటం అనే? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడికి కన్నం వేయటం అనే? నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబడి ఒక్కడి చెప్పవే నువ్వు ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇది ప్రభుత్వ విధానం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో విద్యా అభివృద్ధి కొరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగంగా వీఆర్ గెట్టింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇట్స్ ఎ యూనిఫామ్ పాలసీ. డెవలప్మెంట్ అంటే there must be unique development, not the routine development.
ఇవాళ ఏదో సీసీ రోడ్లు వేస్తున్నావు, డ్రైన్లు వేస్తున్నావు అని చెప్పారంటున్నా. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? గత ప్రభుత్వం TUFIDCలో భాగంగా తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDC అప్పుడు గత ప్రభుత్వం ఏదైతే అప్పుడు 25 కోట్లు 50 కోట్లు ఇచ్చినట్టుంది. అందులో కొంత ఏదైతే ఉందో ప్రతిపాదనలు నిబంధనలకు భిన్నంగా వచ్చినాయని చెప్పని అది కొంత ఖర్చు కాకుండా ఏదైతే ఉందో వాటిని మళ్ళీ ప్రపోజ్ చేసి ఆ TUFIDCని వాటిని ఏదైతుందో మళ్ళీ తదుపరి దానికి కొనసాగింది. అది టెండర్ చేస్తే అదేదో ఆయన ఇయ్యాలి లక్షణంగా మంజూరు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఇదేనా నువ్వు సాధించిన అభివృద్ధి? వీళ్ళు ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నా మద్దతు తెలుపుతున్నా, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నా, నేను టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ఇదేనా నీ చేసే అభివృద్ధి? పక్కింటోడి కన్న వేయటం, బిల్లుల కోసం తాపత్రయపడటం, వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు కాళ్ళను కట్టడం పెట్టినట్టు మా దశాబ్దాల పోరాట ఫలితం, కాంగ్రెస్ కార్యకర్తల దశాబ్ద కాల పోరాట ఫలితం వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే ఆ ఫలాలు ఎవరు అనుభవించాలనే? దశాబ్దాల కాలం ఏదైతుందో జెండా మూసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతుందో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభివృద్ధి దక్కాలనా? లేకపోతే ఈ దశాబ్ద కాలం ఎవడైతే అనుభవించాడో మళ్ళీ వాడికైనా మార్పు దేనికి సంకేతం? గత ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆశించిన మేరకు పారదర్శకంగా పనులు జరగలేదు కాబట్టి ఏదైతుందో ప్రజలు మార్పు కోరి వీళ్ళు 20 మాసాలు అవుతుందా నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నా, నువ్వు ఏది అవుతుందో ప్రజలకు జరుగుతున్నట్టుగా మేలు చెప్పురా నాయన, మేలు చెప్పు నాయన. అంతకుముందు 3 మాసాలు ఎన్ఓరిజిఎస్ 10 కోట్లు, స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లు, అమ్మ ఆదర్శ పాఠశాల 10 కోట్లు, 30 కోట్లు 3 నెలల్లో ఏదైతుందో మేము మంజూరు తెచ్చుకున్నామే. మా కార్యకర్తలు పనులు చేసినాయి, మా మహిళా సంఘాలు పనిచేసినాయి. తర్వాత నువ్వు వచ్చేది అవుతుందో 20 మాసాలల్లో మా కాంగ్రెస్ కార్యకర్తల తినేగాడు పల్లె ఎత్తుకుపోయినట్టు ఏదైతుందో మామూలు చేయవలసిన ఎన్ఓరిజిఎస్ పనులు ఏదైతుందో మళ్ళీ అదే బీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పచెప్పి మా నోటికాడు బుక్ ఎత్తకొట్టినట్టు, మా కార్యకర్తల నోటికాడు బుక్ ఎత్తకొట్టినట్టు ఇదే ఆయనకు చేసేది. అది వదిలేసి ఏదైతున్నదో నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకోవాలంటే ఇంటి కన్నం వేసినట్టు నా సంవత్సరాలు ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అంటున్నా. నీ సంవత్సరం చక్కగా చేసుకో. స్పీకర్ గారు చెప్పి నిగరణ బుద్ధి ఉండు. ఇంకా కూడా ఏదైతుందో ఇదే దొంగ బుద్ధి ఎందుకే? పక్కింటోడి కన్నం వేసే బుద్ధి. మరి 20 ఏళ్ళు కదా నువ్వు 20 మాసాలకి వెళితే నన్ను పక్కకు నువ్వే కదా రాజ్యం చేసి 20 మాసాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పోరాటం చేసిన కార్యకర్తలు మమ్మల్ని అందరూ పక్కకు నూకి నువ్వే కదా రాజ్యం చేసేది. నిజమాబద్ధమే. మీకు ఎవరి బిల్లు రావాలో నా అనుమతితోనే వస్తుంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం తన కనుసరణలో ఉన్నది. ఇదేనా ప్రజాస్వామ్యంలో ఒక ప్రతినిధి చట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక నాయకుడు చెప్పేది, కోరుకునేది? మేము చేసిన 4 దశాబ్దాలకు వెళ్ళి ప్రజాజీతం కొనసాగుతున్నా. బట్ ఐ నెవర్ డిడ్ లైక్ దిస్. రైట్స్ ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఎవరైనా చేయాలని అంటున్నా. పట్టణ మున్సిపాలిటీ పారదర్శకంగా పాలన కొనసాగాలి. వీళ్ళ నిధులు అనేది ఏదైతుందో కేంద్రంకి వెళ్ళి వస్తాయి, రాష్ట్రంకి వెళ్ళి వస్తాయి, కొన్ని ప్రత్యక్షంగా వస్తాయి, కొన్ని పరోక్షంగా వస్తాయి. రైట్ ఆఫ్ ది సిటిజన్
కానీ ఏదైతుందో పారదర్శకంగా పనిచేయాలి. కౌన్సిల్ ఎంపిక అయ్యేటువంటి వాడు ఎవరైనా పారదర్శకంగా పనిచేయాలి. ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీ ఇంత అవినీతి ముట్టగట్టి 16 మంది కమిషన్లు మార్పించి 8 మంది జైలు పాలు చేసి మళ్ళా నువ్వు ప్రతిపాదించి నాకు కౌన్సిలర్గా మద్దతు తెలపాలని అడిగితే చెప్తానయ్యా. ప్రజలు గమనించాలనుకుంటున్నావా? ప్రజలు మార్పు కూడా సిద్ధంగా ఉంటే అరే నీకు ఇదంతా అయితే ఉన్నదిరా, ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది, ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ దిక్కుంది, నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవనరెడ్డికి పిసోడు ఎదురించడానికి. జీవనరెడ్డి పిసోడు, వాడు ఎటు గడ్డే ఉంటాడు. వాడు అనేది ఉందో కాంగ్రెస్ కార్యకర్తల కళ్ళ కట్టడం పెట్టినట్టు మహాత్ములు కాజేసి ప్రయత్నం చేస్తే ఇక్కడ న్యాయమే. లేదు ఇప్పటికైనా స్పీకర్ గారి తీర్పు తర్వాత అయినా బుద్ధి ఉంటుంది. స్పీకర్ గారి తీర్పు తర్వాత అయినా బుద్ధి మెదులుకో. ఆ పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. నీ సంసారం నువ్వు సక్కా చేసుకో. నీ సంసారం నువ్వు సక్కా చేసుకో. ఎవరైనా కోరుతారు. ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? కోరుకోరే. నేనే నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తున్నాను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకుంటూ నా సంవత్సరాలు చిచ్చు పెట్టకండి, నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకండి. గమనించాలి. దాని భిన్నంగా ఉందనుకున్న వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో కట్టే. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా అనేది. బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. కానీ తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పించారు. నేను కూడా ఆయన పార్టీ నిన్న కూడా బీఆర్ఎస్ అని చెప్పి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకోవాలి, నా సంవత్సరం చిచ్చు పెడతావు ఆయన అంటున్నాను. నేను నా సంవత్సరాలు చిచ్చు పెట్టకు, పక్కింటోడి కన్నవయ్యకు అంటున్నాను. ఈ పక్కింటోడి కన్నవేసి బుద్ధి మానుకో అంటున్నాను నేను.